హలో అండి, నేను కుమారి. నేను మీకు ఈరోజు ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో ఒక బేసిక్ డిజైన్ అంటే నేర్పిద్దాం అనుకుంటున్నానండి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్లోని ఫస్ట్ మనం నేర్చుకునేది ఫిల్లింగు, షేడింగ్స్ అని అనమాట. దీంట్లో షేడింగ్ అనే కాన్సెప్ట్ని మీకు ఈరోజు నేర్పిద్దాం అనుకుంటున్నానండి. అంటే చూపిద్దామని అనుకుంటున్నాను, చూడండి. అయితే దీనికి ఒక డిజైన్ చేస్తున్నాను, అలాగే ఫ్రీ హ్యాండ్ లాగా వేసాను. ఇది లోటస్ ఫ్లవర్ లాగా వేస్తున్నాను చూడండి. వేసిన తర్వాత వాటిని 2 లోటస్ ఫ్లవర్స్ని వేసి గీతలు గీసుకుని చిన్న ఆకులు అక్కడక్కడ ఇచ్చాను. ఇది మీరు కావాలంటే ఏదన్నా మనకి ట్రేస్ పేపర్స్లో డిజైన్స్ ఉంటాయి కదా, అలా ట్రేస్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. కానీ ఇది చాలా ఈజీ డిజైన్ కదా, ఇలా కూడా వేసుకొని మీరు ఫస్ట్ అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరు ఒక లోటస్ 2 ఆకులు పెట్టుకొని కూడా అక్కడక్కడ డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ నేర్చుకుంటే. అయితే వీటికి కావాల్సినవి ఏంటంటే ఇలాగ ఫ్రేమ్కి క్లాత్ని పెట్టాను. మనం డ్రెస్సెస్కైనా అలా పెట్టుకోవాలి. అయితే నేను ఏంటంటే లోటస్ అంటే వైట్ క్రిమ్సన్ కలర్ తీసుకుంటున్నాను, లీవ్స్కి ఏమో గ్రీను లెమన్ ఎల్లో తీసుకుని కొన్ని ఫ్లాట్ బ్రష్ కొన్ని రౌండ్ బ్రష్లు తీసుకున్నాను అనమాట. అయితే ఫస్ట్ ఇప్పుడు మనం డిజైన్ ట్రేస్ చేసేసుకున్నాం కదా. అయితే ఈ లోటస్ అనగానే మనకి పింక్లో ఉంటుంది కదా, మనం ఈ కలర్స్ని 3 వైట్ వేసుకోవాలండి. అంటే ఫస్ట్ కలర్ ఏమో వైట్ ఉంటుంది, ఇందులో 3 కలర్స్ ఉంటాయి. ఫస్ట్ కలర్ ఏమో బేసిక్ కలర్ అయితే వైట్, దాంట్లోని పించ్ ఆఫ్ రెడ్, ఎక్కువ కాదు చాలా తక్కువ రెడ్ కలపాలి. మనం ఎంత వైట్ తీసుకున్నామో దాంట్లో ఫస్ట్ తక్కువ కలుపుకొని చూసుకోవాలి. అప్పుడు లైట్ పింక్, బేబీ పింక్ కలర్ వస్తుంది ఒకటి. తర్వాత ఇంకో వైట్ తీసుకున్నాం కదా, దానిలో ఇంకొంచెం రెడ్ కలపాలి, అంటే ఇది కొంచెం డార్క్ వస్తుంది. సో మనం ఈ 3 కలర్లు యూజ్ చేస్తూ మన లోటస్ని చేస్తాం అన్నమాట. సరేనండి, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అయితే చూడండి, ఫస్ట్ ఈ లోటస్లో మధ్యలో ఉన్న పెటల్ని నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ వైట్ తీసుకుంటాను అనమాట. వైట్ తీసుకొని ఫిల్ చేసేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఇది రౌండ్ బ్రష్తోని చేయొచ్చు, ఫ్లాట్ బ్రష్తోని కూడా చేయొచ్చు. ఫ్లాట్ బ్రష్ అంటే మన డిజైన్ని బట్టి. నాది చిన్న డిజైన్ అయితే నేను 2 నెంబర్, నేను ఇప్పుడు తీసుకున్నది 3 నెంబర్ ఫ్లాట్ బ్రష్ అనమాట. అలాగే 1 నెంబర్ కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు వైట్ ఫిల్ చేస్తాను కదా, ఇప్పుడు సెకండ్ కలర్ ఉన్న బేబీ పింక్ని టిప్స్ మీద నుంచి మనం డిజైన్ ఎలా గీసుకున్నామో ఆ రకంగా చేస్తున్నాను చూడండి. చేసి అస్తమానం ఒక క్లాత్ని అయితే పక్కన పెట్టుకొని తుడుస్తూ ఉండాలండి, 2 కలర్లు మిక్స్ అయిపోకుండా. ఇప్పుడు బ్రష్తో తుడిచి చేస్తున్నాను స్ట్రోక్స్, మళ్ళీ తుడిచేసుకోవాలి. మళ్ళీ జస్ట్ ఆ లైన్ని అలా మర్జ్ చేస్తున్నట్టు ఉండాలి. ఇప్పుడు 3rd కలర్ తీసుకుని మళ్ళీ అలా అంటే ఆ కలర్లు మిక్స్ అయిపోతున్నట్టు ఆ బ్రష్తో అలా తుడుస్తూ మళ్ళీ ఆ బ్రష్ని అలాగా చూడండి అలా కలుపుతూ ఉండాలి. సో మీకు మధ్యలో వైట్ కనిపిస్తూ మనం కలిపిన 2 కలర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మీరు అలాగ అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మీకు డిజైన్ అన్నది అర్థమవుతూ ఉంటుంది. చూడండి మరి. మనం ఇలా ఏదైనా ఒక డిజైన్ నేర్చుకుని దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు. శారీ అనే కాదు, డ్రెస్ మీద కానీ బెడ్షీట్స్ మీద కానీ దేని మీదైనా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే పెటలంతా అలాగ వైట్ నింపేయాలి. ఇప్పుడు డార్క్ రెడ్ మూసుకుపోయింది కదా, పర్వాలేదు, మళ్ళీ మనం వేసేసుకోవాలి ఫినిషింగ్లోనే. ఫస్ట్ షేడింగ్ ముందు కంపల్సరీ ఫస్ట్ షేడింగ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు ఆ 3rd కలర్ ఉన్న డార్క్ కలర్ని మళ్ళీ మనం లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. అంటే దాంతో ఫస్ట్ షేడింగ్ చేసేయాలి, మళ్ళీ అవుట్లైన్ కింద మళ్ళీ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఈ ఫ్లవర్లోని ఒక్కొక్క పెటల్కి చేసి చూపిస్తున్నాను. సరే, ఇంకొక ఫ్లవర్ చూపిస్తున్నాను కదా, ఆ ఫ్లవర్లోని మొత్తం అంతా వైట్ వేసేస్తాను అనమాట. అది వేరే టైప్లో చూపిస్తాను. సో మీరు ఏ రకంగానైనా చేసుకోవచ్చు. బ్రష్ని అలా మర్జ్ చేస్తున్నట్టు ఆ బ్రష్ని మనం ఎలాగ మూవ్ చేస్తున్నామో చూడండి, అలా తుడుచుకుంటూ క్లాత్తోని చేసుకుంటూ ఉండాలి.
అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటేనే తెలుస్తుందండి షేడింగ్ అన్నదైతే మాత్రం. ఇప్పుడు అందులో మీకు వైట్, పింక్, డార్క్ 3 కలర్స్ 3 షేడ్స్ మీకు కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లవర్, ఆ ఫ్లవర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లవర్ చెప్పాను కదా, ముందేంటంటే వైట్ కలర్తో మొత్తం అంతా వేసేస్తున్నాను. కాకపోతే ఆరిపోకుండా చూడాలి, కొంచెం ఫాస్ట్గా చేయాలి. తడి ఉన్నప్పుడే మనం షేడింగ్ చేయగలమండి. వైట్ ఆరిపోయింది అనుకోండి, మళ్ళీ మనకు షేడింగ్ రాదు. ఎందుకంటే ఆ కలర్ వేరేగా అయిపోతుంది కదా. రెండు మర్జ్ అవ్వాలంటే మనం కలరు తడిగా ఉన్నప్పుడే మనం షేడింగ్ చేయగలం అన్నమాట. అంటే 2 టైప్స్లో చూపిస్తున్నాను, ఏ రకంగానైనా సరే మీరు ట్రై చేయొచ్చు అని చెప్పటానికి. ఇప్పుడు సెకండ్ కలర్ తీసుకుంటున్నాము. దాన్ని మిక్స్ చేసేసుకోవాలి. అలా క్లాత్ని అయితే ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉండాలి, లేకపోతే ఒక కలర్కి ఇంకో కలర్ కలిసిపోతుంటుంది కదా, అది చూసుకుంటూ జాగ్రత్తగా చేయాలన్నమాట. ఇప్పుడు ఫైనల్ కలర్, థర్డ్ కలర్ ఇస్తాను. ఇచ్చి దాన్ని కూడా మర్జ్ చేయాలి. అలా మర్జ్ చేయడం అంటే వేసిన లైను అలా లైన్గా కనబడకూడదు అనమాట. ఆ కలర్ అందులో మిక్స్ అయిపోయినట్టు కనిపించాలి. షేడింగ్ అంటేనే అదండి. ఈ షేడింగ్ అంతా మీరు అలా చూస్తుంటేనే అర్థమవుతుందండి. సో ఎండ్ వరకు చూసి మంచిగా నేర్చుకోండి. మరి నచ్చితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ కామెంట్స్ రూపంలో ఎలా ఉందో డిజైన్ అన్నది చెప్పండి. ఇప్పుడు ఇవి బడ్స్, మొగ్గలను ఏం చేస్తున్నాను, సెకండ్ కలర్ తీసుకున్నాను, లైట్ పింక్ మీద ఆ డార్క్ కలర్ని తీసుకుని జస్ట్ లైన్స్ వేసేస్తాం అంతే. అది మొగ్గ అయిపోతుంది. తర్వాత ఆకులు వేస్తాం అన్నమాట. అలా ఒక స్ట్రైప్స్ లాగా 2 ఇచ్చేస్తే మొగ్గ షేప్ వచ్చింది. అంతేనండి. ఇప్పుడు వైట్ పింక్తోనే షేడింగ్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం లీవ్స్ చేద్దాం. లీవ్స్ చేయటానికి మనము సాప్ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో తీసుకుంటున్నాను. ఫస్ట్ లీవ్స్ మనం చాలా రకాలుగా షేడింగ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్లో, పర్టికులర్ డిజైన్లో నేను ఈ 2 కలర్స్తోని కొంచెం బ్లాక్ టచ్ ఇస్తూ లీవ్స్ని చూపిస్తాను. ఫస్ట్ మనం డిజైన్ చేసుకున్న లీఫ్ అంతా ఫస్ట్ లెమన్ ఎల్లో ఇచ్చేసాను. ఇప్పుడు ఆ సాప్ గ్రీను ఎడ్జెస్లో ఆ కలర్ ఇస్తూ మనం వైట్ పింక్కి ఎలా షేడ్ చేసుకున్నాము అదే తరహాలో అలా షేడ్ చేసుకోవాలి, కలపాలన్నమాట.
అలా ఎందుకు తుడుచుకోవాలంటేనండి ఆ కలర్ అంతా మళ్ళీ మనకి ఎల్లో లేకుండా అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటేనే, లేకపోతే ఏకండిగా ఒకటే కలర్ అయిపోతుంది. అదిగో ఇప్పుడు కొంచెం బ్లాక్ టచ్ ఇచ్చాను, సో కొంచెం డార్క్ వచ్చింది. ఈ లీఫ్కి కూడా లెమన్ ఎల్లో ఇచ్చేస్తున్నాను. లీవ్స్ చాలా రకాలుగా చేయొచ్చండి. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఏ రకంగా డ్రై స్ట్రోక్స్తో లీవ్స్ చేయొచ్చు, 3-4 కలర్స్ యూజ్ చేస్తూ లీవ్స్ చేయొచ్చు, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తూ ఉంటానండి. ఇది ఫస్ట్ బేసిక్ అనమాట, ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో బేసిక్లోని షేడింగ్ ప్రాసెస్ అనమాట ఇది. ఇలా లీవ్స్ అన్ని లీవ్స్ ఈ రకంగానే చేసేస్తామండి. చేసేసిన తర్వాత లైన్స్, ఈనెలు అవన్నీ శాప్ గ్రీన్తో కలపాలి. మనం ఇప్పుడు లెమన్ ఎల్లోకి శాప్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాము. లెమన్ ఎల్లోకి బ్రౌన్ కాంబినేషన్ తీసుకోవచ్చు, లేకపోతే 2 కలర్స్కి బ్రౌన్ కలిపి కూడా చేయొచ్చు. అలాగే ఏ రకంగానైనా మనం చేయొచ్చు. ఇలా లీవ్స్ అన్నీ అయిన తర్వాత మనం అవుటర్ ఇచ్చేస్తాం కదా. అయితే ఏమైందంటే ఇప్పుడు లాస్ట్లోని వీడియో అలాగా రికార్డ్ అయిపోతుంది అనేసి, రికార్డ్ అయ్యిందని చూడబోసరికి లాస్ట్లోని ఆ లైన్స్ గీయడం అన్నది రికార్డ్ అవ్వలేదండి. సో లీవ్స్ వరకు అయితే అయ్యింది. ఆ తర్వాత లైన్స్ ఎలా గీచ్చానో చూపిస్తాను, ఆ ప్రకారంగా మీరు గీసుకోవటమే. ఫినిషింగ్ది అయితే చూపిస్తాను చూడండి. అదిగో మళ్ళీ బ్లాక్ ఇస్తున్నాను. మొగ్గల దగ్గర ఆ రకంగా ఇచ్చుకోవాలి. వీ షేపుల్లో ఇచ్చేస్తే అది మొగ్గ దగ్గర అయిపోతుంది. ఇప్పుడు ఇంకా అవుట్ లైన్ అంతా గీసేసుకోవాలి. అదిగో అలా అన్నీ గీసేసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి నాకు రికార్డ్ అవ్వడం మానేసింది. సో ఈ రకంగా చేస్తాను చూడండి. సో మరి మీరు కూడా మంచిగా ట్రై చేసి ఈ డిజైన్ ట్రై చేయండి. మరి బాయ్, మరి ఉంటాను మరి.